పార్టీలో నూతనంగా ప్రవేశించినటువంటి డైనమిక్ లీడరు మా నాయకుడు మీ నాయకుడు మరి పణిభూషణ్ గౌడ్ గారిని వారి యొక్క అంబేద్కర్ గారి గురించి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు నేను ఈ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటంటే పేరం శ్రీనివాసరావు గౌడ్ గారు నన్ను ప్రోత్సహించి ఇందులో ఈ పార్టీలోకి వచ్చి మీరు మీ సేవలందరినీ అందిస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను కోరడం జరిగిన తర్వాత నేను శివనాగేశ్వర ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి మన పార్టీ నాయకుల్ని కలవడం జరిగింది, మన మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన కూడా ఏంటంటే నాకు సూచనలు ఇచ్చారు. ఇలా మీరు పార్టీలో జాయిన్ అయ్యి కొంచెం మన ఈ 4 దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా మన పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్లేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి, మీకు మా సహకారాలు ఉంటాయి పార్టీ తరపు నుంచి అని కోరడం జరిగింది. ఆ జరిగిన తర్వాత నేను శివరామకృష్ణ గారు మిగతా వాళ్ళు మన పెద్దలు గౌరవనీయులు ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరి సహకారంతో నేను ముందుకు వెళ్లాలని కోరుకుంటూ నేను ఇందులోకి వచ్చి ఈరోజు జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత నేను శివరామకృష్ణ గారు నాకు ఈ పార్టీ యొక్క బలోపేతం చేయడానికి 1,00,000 మందిని మెంబర్షిప్లు చేయించాలి అని చెప్పి కోరగా మేమంతా దాని మీద వ్యవహారం కసరత్తులు చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ పణిభూషణ్ గారు. ఈ రోజున మరి చాలా సంతోషకరమైన విషయం, మరి పణిభూషణ్ గౌడ్ గారు మరి సౌత్ ఇండియా తరఫున ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఎటువంటి కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కానీ రేపటి నుంచి మనకి ఒక 1 వీక్లో 1 వారం రోజుల లోపల పార్టీ యొక్క ఆఫీస్ ఉంటుంది. ప్రతి వారు అక్కడ ఒక ఆఫీసులో ఒక 5 స్టాఫ్ ఉంటారు సిబ్బంది. వారికి ఎటువంటి బాధ కలిగిన అక్కడ తెలియజేస్తే వెంబడే స్పందించడం జరుగుతుంది. అట్లే పార్టీ ప్రజల్లోకి గ్రామీణ స్థాయిలో ఏ విధంగా మనం వెళ్లాలో దాన్ని పటిష్టం చేయడానికి మరి పణిభూషణ్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బైగల్ నాగేశ్వర గారు ఉంటారు. అట్లాగే గౌరవ పెద్దలు శ్రీ అన్న ప్రభుదాస్ గారు ఉంటారు. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర కమిటీ అందరూ కూడా అక్కడే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయన రాపాటు ఇప్పుడు మన పణిభూషణ్ అన్న గారికి చిన్న సన్మానం చేస్తున్న మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం.